అన్న గవర్నమెంట్ స్కూల్ యూనిఫామ్స్ గురించి మాట్లాడండి. మిడిల్ క్లాస్ వాళ్ళు చాలామంది మహిళలు వాటిపై ఆధారపడ్డారు. వాళ్ళ కుటుంబాలు ఇది యాక్చువల్గా ఏంటంటే ఈ మహిళా సంఘాలకు వీళ్ళకి ఎవరికో ఇస్తాము ఇదని చెప్పిరు ఫస్ట్. దాని తర్వాత ఇప్పుడు కాంట్రాక్ట్ మార్చిరు కదా, వాడు ఓనుకో పెద్దోనికి ఇస్తున్నారు. దీంతో వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. ఇది అన్యాయం కదా అని అడుగుతున్నారు. దారుణం కదా మరి. బీజేపీపై కుట్ర వెలుగువట. వామ్మో, ఎక్కడి కుట్ర నాయన. మా దగ్గర వందల వేల కోట్లు ఉన్నాయి, మేము ఇక వాళ్ళ మీద కుట్ర చేసినాం. మా బ్యాంక్ అకౌంట్స్ ఇప్పుడు మేము మా బ్యాంక్ అకౌంట్స్ని ఎన్ఐఏకే ఇచ్చినాం. మొన్న ఏదో మా మీద ఆ ఎన్ఐఏకి సంబంధించిన కేసులో మాకు నోటీసులు ఇస్తే మేము ఎన్ఐఏకి ఇచ్చినాం. మొత్తం నా బ్యాంక్ అకౌంట్స్, కంపెనీ అకౌంట్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. మీరు అధికారంలో మీరే ఉన్నారు. ఇంకేమన్నా ఈ ఒక బినామీకి సంబంధించిన ఒక వింగ్ ఉంటుంది కదా, బినామీలది కూడా ఒక వింగ్ ఉంటుంది, వీళ్ళ బినామీలు ఎవరని. అట్లా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. రకరకాల డిస్కషన్స్ ఉన్నాయి కదా, వీనికి ఆడవిల్లా ఉంది, ఈడవిల్లా ఉంది, 100 కోట్లకు ఉన్నాడు, 200 కోట్లకు ఉన్నాడని. మొత్తం ఇట్లా జేసీబీలు పెట్టి ఇట్లా తీయొచ్చు. మీ దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ ఏమున్నా కూడా మరి ఆ ప్రయత్నం చేయొచ్చు కదా. అన్న నీకు దమ్ముంటే బండి సంజయ్ కొడుకు గురించి మాట్లాడండి అట. నువ్వు నాకు ఏదో పోక్ చేస్తున్నట్టున్నది అది. ఇంకా అది ఆ వార్త రాలేదు, వస్తుంది, మాట్లాడదాం. దానికోసమే అందరు వెయిట్ చేస్తున్నట్టున్నారు. మనకి ఒక ఇష్యూ మీద ఏదో మనం కక్ష కట్టుకొని పగ తీర్చుకునేలాగా మాట్లాడాల్సిన అవసరం లేదు. అసలు ఆ అవసరమే లేదు. సందర్భం వచ్చినప్పుడు మాట్లాడతాం గంతే. అవతలి వాళ్ళు మాత్రం ఎవరైతే మనల్ని శత్రువులుగా భావిస్తారో వాళ్ళు ఇక పిసుక్కుంటా ఉంటారు. ఇక వీడు ఇంకా మాట్లాడతలేడు, ఇంకా అయితలేదు, ఏం మాట్లాడతాడో. మీరు ఎంత ఇబ్బంది పడ్డా, మీరు ఎంత టెన్షన్కి గురైనా, ఎప్పుడు ఏ సందర్భం వచ్చి మాట్లాడాలో అప్పుడే మాట్లాడతాం. ఎంత మాట్లాడాలో గంతే మాట్లాడతాం. మనకి ఏం అవసరం? ఎన్ని ఇష్యూస్ ఉన్నాయి రాష్ట్రంలో. బండి సంజయ్పై వెలుగు ఛానల్ కుట్ర అట. ఏంది కుట్ర? కుట్ర ఏంది చెప్పండి. సరే, ఆ టాపిక్కే వద్దాం. ఏంది కుట్ర? నిన్న ఒక పోస్ట్ చూసిన ట్వీట్, నిజామాబాద్ ప్లస్ ఈటల ప్లస్ మన తొలి వెలుగు కుట్ర అట. సమయం చూసి కొట్టిరట. నిజామాబాద్ అంటే ధర్మపురి అరవింద్ అట, మల్కాజిగిరి అంటే ఈటల రాజేందర్ అట, మన తొలి వెలుగు అంటే నేనట. ఏంది కుట్ర? అసలు బండి సంజయ్ ఈ కొడుకుకి సంబంధించిన కేసులో అరవింద్కి ఏం సంబంధం, ఈటల రాజేందర్కి ఏం సంబంధం, నాకేం సంబంధం? నిన్న 11 గంటలకు నాకు ఫోన్ వచ్చిందండి. సాయంత్రం మాట్లాడదాం, సాయంత్రం ఎక్కడ ఉంటారు మీరు అంటే, నేను వరంగల్ నర్సంపేటకు పోయినాం. మేము ఈ కేసు విషయం నాకు రాత్రి తెలిసి అక్కడ ఉన్న SHOతో మాట్లాడిన తర్వాత కూడా నేను ముందుగా షెడ్యూల్ చేసుకున్న ఆ శివాలయం కూలగొట్టి కదా నర్సంపేట ఖానాపురంలో, అక్కడికి వెళ్ళడం జరిగింది. నేను, కాళోజీ శ్రీనివాస్ అండ్ పృథ్వీరాజ్ గారు మేమంతా కలిసి అక్కడికి వెళ్ళినాం. మేము ఇదేదో జరిగిపోతుందని చెప్పి ఈయనే ఉండి వీడియోల మీద వీడియోలు ఏం చేయలేము. మేము ఎంత మాట్లాడాలో గంతే మాట్లాడినాం. సో అక్కడికి వెళ్తున్న క్రమంలో నాకు ఉదయం 11 o'clock నాకు ఫోన్ చేసారు కదా బండి సంజయ్ ఆఫీస్ నుంచి, సాయంత్రం కలుద్దాం. ఏంది మీ సాయంత్రం కలిసేది? అన్ని ఛానళ్ళు చేద్దాం అనుకున్నారు. నన్ను కూడా మేనేజ్ చేద్దాం అనుకున్నారు. మీరు ఏ కంటెంట్ అయితే మీరు మాట్లాడించాలి అనుకున్నారు, ఆ కంటెంట్ కూడా నాకు వాట్సాప్ చేసినారు. హనీ ట్రాప్ అది ఇది అని, వెరీ క్లియర్. ఇంకా మళ్ళీ కుట్ర ఏంది ఇందులో? మరి నేనే కుట్ర చేస్తున్నా అయితే మరి నాకెందుకు ఫోన్ చేసినారు? సింపుల్, నాకెందుకు ఫోన్ చేసినారు? నేను కుట్ర చేస్తున్నా అయితే ఏం అవసరం? కుట్ర చేయాల్సిన అవసరం? గతంలో ఇంటర్వ్యూ ఇవ్వనందుకు, ఆయన ఇంటర్వ్యూ ఇవ్వలేదు కాబట్టి నేనేదో ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు, ఇంటర్వ్యూ ఇవ్వకపోవడం అనేది ఇంటర్వ్యూ ఇచ్చే వాళ్ళకి సంబంధించిన విషయం. అది మేము చాలామందిని అడుగుతుంటాం, ఈ పలానా టాపిక్ మీద ఇంటర్వ్యూ ఇవ్వండి అంటే కొంతమంది ఇవ్వరు. వద్దన్న, నేను దాని గురించి మాట్లాడను బ్రదర్, వద్దని అంటారు. అది వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి. ఇంటర్వ్యూ ఇవ్వాలన్నది మీ విచక్షణ, అది మీ ఆలోచన. అది ఇవ్వకపోవడం తప్పెట్లా అవుతుంది? బండి సంజయ్కి ఆ రోజు ఎందుకు కోపం వచ్చిందంటే, ఆయన బేతి మహేందర్ రెడ్డిని ఇంటర్వ్యూ చేయడం ఆయనకి నచ్చలే. అరే మీకు నచ్చకపోతే మేమేం చేయాలి? బేతి మహేందర్ రెడ్డి మిమ్మల్ని తిడితే మేమేం చేయాలి? మిమ్మల్ని విమర్శిస్తే మేమేం చేయాలి? మేము ప్రతి ఒక్కరి వాయిస్ని తీసుకునే ప్రయత్నం చేస్తాం. సో ఆయన తన వీడియోలో ఏడుస్తూ నాకు టికెట్ ఇవ్వకుండా బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇచ్చారని ఆ వీడియోలో మాట్లాడడంతో మీకు కోపం వస్తే నేనేం చేయాలి? దాని తర్వాత నన్నేదో తిట్టే ప్రయత్నం చేశారు మీ కార్యకర్తల సమక్షంలో. దాని మీద నేను ఒక వీడియో చేసిన. ఇక నా BSK సేన అని ఆ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో నా మీద ఇష్టం వచ్చినట్టుగా దుష్ప్రచారం చేయించినాం కదా. మేము మాట్లాడినామా దాని మీద? మేము మీ మీద ఏమన్నా పర్సనల్ అటాక్ చేసినామా? చేయలే. ఎట్లా కుట్ర అవుతుంది? కుట్ర ఎట్లా అవుతుంది? నీకు రోజుగా బండి సంజయ్ మీదనే పడితే కుట్ర అవుతుంది. మేమేం పడలే. అట్లా ఇష్యూ వచ్చినప్పుడు, సందర్భం వచ్చినప్పుడే మాట్లాడినాం.
కట్ చేస్తే నిన్న ఇంకొక వీడియో వైరల్ చేస్తున్నారు. ఏంది, రఘుకి 20 రోజుల ముందే ఎట్లా తెలిసింది, ఇదంతా ప్రీ ప్లాన్డ్. 20 రోజుల ముందే ఎందుకు నా దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే, ఒక అడ్వకేట్ దగ్గరికి, ఆ బాధిత కుటుంబం అడ్వకేట్ దగ్గరికి వెళ్ళింది. ఒక అడ్వకేట్ దగ్గరికి, అడ్వకేట్ పక్కన ఉన్న వ్యక్తులు అది చూసి, ఆ వీడియోలు అవన్నీ చూసి, ఇట్లా వీళ్ళు వచ్చారని నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, కొన్ని డీటెయిల్స్ పంపించారు. సో ఆ సందర్భంలో మనకి ఇంకా అప్పటికి పూర్తి మ్యాటర్ తెలియదు కాబట్టి సంథింగ్ ఏదో జరుగుతున్నది అని నేను చెప్పే ప్రయత్నం చేసిన. దానికి 20 రోజుల ముందే తెలిసింది. ప్రధాని మోదీ వస్తున్నాడు కాబట్టి ఈ రోజున వార్త వేశారు. ప్రధాని మోదీకి దీనికి అసలు ఏంది, యాదృచ్ఛికంగా వాళ్ళ ఆ రోజు వెళ్ళి ఉంటారు. లేదు, వాళ్ళకి ఒక క్లారిటీ ఉండొచ్చు బాధిత కుటుంబానికి, ప్రధానమంత్రి వచ్చే ముందు మనం ఈ కంప్లైంట్ ఇస్తే ఇది ఇష్యూ అంతా తెలుస్తుంది అని వాళ్ళు ఇంకొకరు ఆలోచనతో వెళ్ళి ఉంటారేమో. దానికి నాకేం సంబంధం, ఇది కుట్రెట్లయితుంది అంటే మీరు చేసిన దాని నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒకటి మాట్లాడితే ఎట్లా? అసలు సంబంధం ఉండాలి కదా కొంచెమైనా. నేను ఇస్తున్న క్లారిటీ ఇది. సంజయ్ పైన బీఆర్ఎస్ అండ్ కాంగ్రెస్ మీడియా కుట్ర చేస్తున్నారు. ఇప్పుడు కుట్ర చేస్తున్నారు అని అంటే మరి మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉందో బయట పెట్టండి కదా. ఇప్పుడు ఆయన దగ్గర ఏదో ఒక ఎవిడెన్స్ ఉండాలి కదా. నిన్న బండి సంజయ్ ట్వీట్ చేసిండు కదా, ఏమని ట్వీట్ చేసిండు? టాపిక్ సబ్జెక్ట్కి వద్దాం, ఒకసారి దీన్ని వినండి. అసలు ఈ టోటల్ ఎపిసోడ్లో తప్పెవరిది, ఎక్కడ జరిగింది, అసలు విషయం బయటకు ఎట్లా వచ్చింది? 100% బండి సంజయ్దే తప్పు. కొడుకుది పక్కన పెట్టండి, సంజయ్ చేసిన మిస్టేక్ వలని వాళ్ళ కొడుకు అడ్డంగా ఇరుక్కున్నాడు. ఎట్లా అని అడగండి. ఎట్లా జరిగింది? మేము 20 రోజుల ముందే ఈ సబ్జెక్ట్ని ఒక చిన్న 30 సెకండ్స్ వీడియోలో చెప్పినప్పుడు కరీంనగర్లో ఆ 30 సెకండ్స్ వీడియోని ఆయనకి సంబంధించిన ప్రత్యర్థులు బాగా వైరల్ చేసినారు. ఆయన దగ్గరికి చేరింది. అది చేరిన తర్వాత ఏం చేసిండు, అప్పటికే వాళ్ళ మీద నిర్మల్లో, ఇప్పుడు బాధిత ఫ్యామిలీది ఎవరైతే ఆ కుటుంబం ఉందో వాళ్ళది నిర్మల్లో ఆ కుటుంబం మీద ఎక్స్టార్షన్ కేసు పెట్టించడానికి ప్రయత్నం చేసిండు. డబ్బులు వసూలు, బ్లాక్మెయిల్ చేస్తున్నారని. ఆ కేసు పెట్టించడానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో అక్కడున్న ఎస్పీ అండ్ సిఐ వాళ్ళ పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్న ఆ బాధిత కుటుంబం దగ్గరికి వచ్చి వాళ్ళని ఏదో బెదిరించే ప్రయత్నమో లేకపోతే ఏదో చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళు ఏమన్నారంటే, మమ్మల్ని ఆ సంజయ్ దగ్గరికి తీసుకెళ్ళండి అన్నారు. వాళ్ళు సంజయ్ దగ్గరికి తీసుకెళ్ళండి అని అన్నారంటేనే ఉద్దేశం ఏంది? వాళ్ళు సరే పోనీలే అనుకున్నారో, లేకపోతే మ్యారేజ్ చేస్తాడేమో, పెళ్లి చేసేయండి అనే డిమాండ్ పెట్టదలుచుకున్నారో, ఏ డిమాండో లేకపోతే ఏ రిక్వెస్టో, లేకపోతే జరిగింది ఏదో జరిగింది దానికి విషయం అంతా చెప్పుదాం అనుకున్నారో, ఏమనుకున్నారో. వాళ్ళు హైదరాబాద్ నుంచి ఆ పోలీసుల దీంతో ఎక్కడ దాకా వచ్చారు? మీ ఇంటి దాకా వచ్చారు. మీ ఇంటి దాకా వచ్చిన వాళ్ళని నువ్వేం చేయాలా? మీ అబ్బాయిని ద్వారా తెలుసుకొని వాళ్ళ వర్షన్ కూడా విని ఆ ఇష్యూని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం నువ్వు చేసుకోవాలి మీ ఇంట్లో ఉండి. సరే, అది కూడా ఒక రకంగా లీగల్గా తప్పే అవుతుండొచ్చు, ఎందుకంటే అమ్మాయి మైనర్ కాబట్టి, 17 సంవత్సరాల అమ్మాయి కాబట్టి అది కూడా మిస్టేక్ అవుతుండొచ్చేమో. కానీ ఒకవేళ నువ్వు లోపల చేయాలి అనుకుంటే కనీసం ఆ ప్రయత్నం అన్నా చేయాలి. నువ్వేం చేసినావు? నీ డబ్బుల అహంకారంతో, పదవిలో ఉన్నామన్న అహంకారంతో వాళ్ళని ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేసినావు. ఆ పాప కూడా అక్కడికి వెళ్ళింది, ఆ పాపను కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిండు అని అంటున్నారు. అది ఏందన్నది మీరే చెప్పాలి. ఆ హ్యూమిలియేట్ చేసే ప్రయత్నం చేస్తే వాళ్ళేం పేదలేం కాదు, వాళ్ళేమి తిండికి ఠికానా లేని వాళ్ళు, లేకపోతే ఏదో చిన్న ఉద్యోగం మీద బతుకుతున్న వాళ్ళు కూడా కాదు మీతో ఎట్లా కొట్లాడాలి అని. వాళ్ళు 100 కోట్లకు ఉన్నారు. వాళ్ళు ఫార్చునర్లు, బెంజ్ కార్లలో తిరిగేటువంటి ఫ్యామిలీ వాళ్ళు కూడా. సో వాళ్ళ ఈగో హర్ట్ అయింది. అరే, ఇంత అన్యాయం, ఇంత మాకు జరిగితే మేమేదో వచ్చి మాట్లాడదాం అనుకుంటే మమ్మల్ని తిట్టి పంపిస్తుండేది, వాళ్ళ ఈగో హర్ట్ అయింది. మీరు ఆ రోజు వాళ్ళు మీ దగ్గరికి వచ్చినప్పుడే, వాళ్ళు మీ దగ్గరికి వచ్చిరంటేనే ఏంది, సరే ఏదో ఒకటి సార్ట్అవుట్ చేసుకుందామని ఏదో ఒక ప్రయత్నంలో వాళ్ళు వచ్చిర్రు. నువ్వేం చేయాలా? గౌరవంగా మాట్లాడాలి. గౌరవంగా మాట్లాడే ప్రయత్నం చేయకుండా వాళ్ళని తిడితే వాళ్ళు పోలీస్ స్టేషన్కి పోయారు. ఎవరి మిస్టేక్ ఉంది ఇక్కడ? కుట్ర ఎవరు చేసినారు? తప్పు మీది ఉన్నది కదా ఇక్కడ. ఏది ట్వీట్? ఎందులో? ఇప్పుడు నిన్న ఆయన ట్వీట్ చేస్తున్నారు, తెలుగులో ఉండేగా. నిరాధారమైన ఆరోపణలు వెలుగు చూసిన నేపథ్యంలో ఈ ప్రకటన. నిరాధారమైన ఆరోపణలు అని ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు ఏ రకంగా ఇది నిరాధారమైన ఆరోపణ అని మీరు ప్రకటిస్తున్నారు?
మీరు కాదు గారు నిందితులు, మీరు కాదు కదా బండి సంజయ్ గారు నిందితులు, మీ అబ్బాయిని నిందితులని వాళ్ళు అంటున్నారు. ఎవరు ఆ బాధితురాలు, వాళ్ళ ఫ్యామిలీ. మరి నిరాధారమైన ఆరోపణలని ఒక కేంద్ర హోంమంత్రి పదవిలో ఉన్న మీరు, ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉన్న మీరు ఏ రకంగా నిరాధారమైన ఆరోపణని మీరు ప్రకటన చేస్తున్నారు, స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నారు? సో ఈ స్టేట్మెంట్ ప్రకారంగా ఫస్ట్ ఆయన తన పదవికి రాజీనామా చేయాల్సిన అవసరం ఉంది, తక్షణం ఆయనను తొలగించాల్సిన అవసరం ఉంది. లేకపోతే ఈ కేసు ఇన్ఫ్లుయెన్స్ చేసే అవకాశాలు ఉన్నాయని కూడా మనకు అర్థమవుతున్నది. ఇప్పుడు ఆయన ఫస్ట్ లైన్లోనే స్టేట్మెంట్ ఇచ్చేసింది ఇదంతా తప్పుడు కేసు అని చెప్పేసింది. ఎట్లా చెప్పగలుగుతున్నారు? విచారణ జరిగిందా? జరగలేదు. విచారణలో ఉన్నది. మీరు వాళ్ళ మీద కేసు పెట్టిరు కరీంనగర్లో, మీ కేసు ఎఫ్ఐఆర్ అయింది. వీళ్ళు కేసు పెట్టడానికి ప్రయత్నం చేసి 8 గంటల సేపు ఆ బాధితురాలి తల్లిని పోలీస్ స్టేషన్లో నిలబెట్టారు. చివరికి కేసు అయింది. ఆ కేసు కూడా అన్ని నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఏవో సంథింగ్ పెట్టారు. నాకు చట్టంపై గౌరవం, న్యాయ వ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉంది. జీవితాంతం భారత రాజ్యాంగానికి కట్టుబడే ఉన్నాను. దశాబ్దాలుగా ప్రజలతోనే ఉన్న నేను మచ్చలేని జీవితం గడిపానని గర్వంగా చెప్పగలను. నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా పిల్లలను, కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఇది వారిలో గూడుగట్టుకున్న నిరాశా నిస్పృహలకు అద్దం పడుతుంది. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో ఆనాడు కార్పొరేటర్గా, నేడు ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి నాయకుడిగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరదీసినాయి. ఇప్పుడు ఇక్కడ నేను బీసీ అంటున్నాను, వాళ్ళు బీసీఏ, వాళ్ళు సేమ్ కమ్యూనిటీ, మున్నూరు కాపు బీసీలే. మీరు బీసీ అంటున్నారు కదా, మరి బీసీ అయితే మీరు ఏమంటున్నారు? ఇంకా భారత రాజ్యాంగానికి ఎప్పుడు నేను జీవితాంతం కట్టుబడి ఉన్నా అంటున్నారు. మరి మీరు భారత రాజ్యాంగానికి కట్టుబడి ఉండే వ్యక్తులైతే భారత రాజ్యాంగం కరీంనగర్లో స్మార్ట్ సిటీలో కర్రలతో కవాతు చేయమని చెప్పిందా? భారత రాజ్యాంగం కర్రలతో కవాతు చేయమని చెప్పిందా? ఎవరైనా ఒక మాట అంటే వాళ్ళ మీద కర్రలతో విరుచుకుపడమని చెప్పిందా? ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ అంటే ప్రభుత్వ ఆస్తి, ప్రజల ఆస్తి. ఆ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ మీద దాడి చేయమని భారత రాజ్యాంగం చెప్పిందా? గిరీష్ ధారమోని అనే ఒక బీజేపీ కట్టర్ కార్యకర్త పొద్దున లేస్తే ఆయన కాషాయ జెండా, ప్రధానమంత్రి, హిందూ ధర్మము, బీజేపీ, ఆర్ఎస్ఎస్ అని తిరిగే వ్యక్తి, మాట్లాడే వ్యక్తి, ఒక ఛానల్ వేదికగా మీ ఐడియాలజీని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న ఒక వ్యక్తిని ఒక విమర్శ చేసిండని, మిమ్మల్ని విమర్శిస్తున్నాడు అని ఇంటి మీదకి 100 మందిని పంపించి లోకల్ పోలీసులను మేనేజ్ చేసి, ఇక్కడ ఉన్న రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని మేనేజ్ చేసి, వాళ్ళని సైలెంట్గా ఉండేలా చేసి ఒక మాబు ఆ ఇంటి మీద పడి ఆయనని చంపడానికి ప్రయత్నం చేసినారు ఒక రోజు రాత్రి. 2 గంటల పాటు ఆ కుటుంబం ఎంత నరకం అనుభవించింది. చిన్న పిల్లలు 2 ఉన్నారు, అందులో బీపీ షుగర్ ఉన్న 2 పేరెంట్స్ ఉన్నారు ఆ ఇంట్లో, ఒక భార్య ఉన్నది, ఒక మహిళ. ఆ కుటుంబంలో ఆ బెడ్రూమ్ లోపల ఉన్న వ్యక్తి మెయిన్ డోర్ని పగలగొట్టి, బెడ్రూమ్ డోర్ని పగలగొట్టి దాదాపు 1:30 నిమిషాల పాటు నానా బీభత్సం సృష్టించి దాడి చేశారు కదా. మరి ఆ దాడికి గురైన గిరీష్ ధారమోని ఏ కులానికి సంబంధించిన వ్యక్తి? బీసీ ముదిరాజు కులానికి సంబంధించిన వ్యక్తి కదా. మరి భారత రాజ్యాంగాన్ని జీవితాంతం నమ్ముతున్నానని చెప్తున్న మీరు అక్కడ భారత రాజ్యాంగం ఆ రకంగా టెర్రరైజ్ చేసి దాడి చేయమని చెప్పిందా? బండి సంజయ్ గారు మీరు కష్టపడి పైకొచ్చిన అంటున్నారు. ఎస్, కార్పొరేటర్ స్థాయి నుంచి మీరు కష్టపడి పైకొచ్చి యూనియన్ మినిస్టర్ అయినారు, కానీ దాన్ని నిలుపుకోవాలి కదా. ఈ లైన్ కూడా మీరు పాజిటివ్గా తీసుకుంటే నిలబడతారు. ఇది మళ్ళీ నేనేదో కుట్ర చేసినా అని ఈ లైన్ ఈ నెగిటివ్గా తీసుకుంటే కుప్పగూలిపోతారు. మీరు నిలబడాలి, ఇంకా పై స్థాయికి పోవాలని మేము కోరుకుంటున్నాం. మీ కళ ముఖ్యమంత్రి కావాలని కదా, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని కదా మీ కళ. మళ్ళీ బీజేపీ అధ్యక్షుడై బీజేపీని ఇంకా పైకి తీసుకెళ్లాలని కదా మీ కళ. మరి ఈ పనికిమాలిన వ్యవహారాల వల్ల మీరు యూనియన్ మినిస్టర్ నుంచి మళ్ళీ కార్పొరేటర్ కూడా గెలిచే అవకాశం ఉండకపోవచ్చేమో. మరి గిరీష్ ధారమోని బీసీఏ కదా, ముదిరాజే కదా, ఎందుకు దాడి చేశారు? ఎంత భయంకరమైన దాడి అది, ఎంత భయంకరమైన దాడి అది. ఆ కుటుంబం ఇంకా కోలుకున్నదా? మొన్న కౌశిక్ రెడ్డి మీ మీద మాట్లాడిన మాటలకి, అంతకుముందు మీరు కూడా చాలా మాట్లాడారు అందరి మీద. కౌశిక్ రెడ్డి మీ మీద మాట్లాడిండు, ఆయన నోటి దూల ఆయనకున్నది. మీరేం చేయాలా? మీరు కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి పోతారో ఏం చేస్తారు? క్యాంప్ ఆఫీస్ మీద ఎందుకు దాడి చేయాలా? ప్రభుత్వ ఆస్తి కదా అది. కేంద్ర హోంమంత్రిగా ఉన్న మీరు ప్రజల ఆస్తి మీద దాడి చేస్తారా? అది పక్కన పెట్టండి, అది అయిపోయింది. అది అయిపోయిన తర్వాత కర్రలతో కవాతేంది? ఇప్పుడు రేపు పొద్దున మీ కొడుకు మీద కేసు పెట్టిండని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మీద కూడా దాడి చేస్తారా?
మరి అవకాశం ఇస్తే అదే అవుతుందేమో. మరి అక్కడ కూడా కర్రలతో కవాతు చేస్తారా, మా మీద కేసు పెడతారా అని. ఈ మొత్తం ఎందుకు వచ్చిందంటే మీరు మీ మీద ఎవ్వరు మాట్లాడినా మీరు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇది రాజకీయ నాయకుడికి ఎదిగే క్రమంలో ఇదేం మంచి చేయదు. ఎవ్వరు మాట్లాడినా మీరు సోషల్ మీడియాలో మీ టీంలు ఇట్లా విరుచుకుపడుతున్నాయి వాళ్ళ మీద. మీ మీద ఒక్క విమర్శ వస్తే, లేకపోతే దాడి చేయాలా, చంపేయాలా, ఈ లైన్తోనే ఉన్నారు మీరు. సింపుల్గా నాకు మెసేజ్లు వస్తున్నాయి, ఇక నెక్స్ట్ మీరే టార్గెట్ అని. మేము అన్ని టార్గెట్స్ని చూసి అయింది ఎటైతే అటైందని నిలబడి కొట్లాడుతున్నాం మేము. మీరు మీ అహంకారాన్ని, మీ డబ్బుల అహంకారాన్ని, మీ పదవుల అహంకారాన్ని మీరు తగ్గించుకొని పనిచేయగలిగితే మీరు నిలబడతారు. ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద అటాకే, ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద దాడే. ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఇప్పుడు చివరికి ఏమైంది? మొన్న కర్రలతో కవాతు ఇవన్నీ చేయడం వల్ల అరే వీళ్ళు ఇప్పుడే ఇట్లున్నారు, రేపు అధికారంలోకి వస్తే పరిస్థితి ఏందనే ఆలోచన వచ్చిందంటే అది ఎవరికి దెబ్బ? బండి సంజయ్కి దెబ్బ కాదు, తెలంగాణ బీజేపీకి దెబ్బ. అట్టడుగు స్థాయి నుంచే నా ప్రజా జీవితాన్ని మొదలుపెట్టాను. కష్టపడి పనిచేసి ప్రజల ఆశీర్వాదంతో నాడు కార్పొరేటర్గా, నేడు ఎంపీగా ఎన్నికై కేంద్ర మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వెనుకబడిన వర్గాలకు చెందిన బీసీ వ్యక్తి నాయకుడిగా కేంద్ర మంత్రి స్థాయికి ఎదగడాన్ని కొన్ని శక్తులు జీర్ణించుకోలేక కుట్రలకు తెరదీసినాయి. రేపు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ ఉన్న నేపథ్యంలో నన్ను వ్యక్తిగతంగా అప్రతిష్ట పాలు చేయాలన్నదే ఈ కుట్రల వెనుక ఉన్న అసలు లక్ష్యం. తప్పేదో ఒప్పేదో న్యాయ వ్యవస్థ నిర్ణయిస్తుందన్న నమ్మకం నాకుంది. సమయం ప్రతి ఆరోపణకు సమాధానం ఇస్తుంది, ప్రతి కుట్రను బహిర్గతం చేస్తుంది. సత్యమేవ జయతే, సత్యమేవ జయతే. ఈ సత్యాన్ని కాపాడాలి అని అంటే మీరు ఫస్ట్ మీ పదవికి రాజీనామా చేయాలి. కోర్టుల ద్వారా నిర్ణయం బయటకు వస్తుంది, కానీ ఆ కోర్టులకి ఆధారాలు కానీ ఆ కోర్టులకి అన్ని సమర్పించాల్సింది పోలీసులే కాబట్టి, ప్రభుత్వమే కాబట్టి మీరు మీ పదవి నుంచి తప్పుకుంటే ఆ పోలీసులు కూడా స్వేచ్ఛగా పని చేయగలుగుతారు. మీరు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇది అంత కేసు ఇదంతా అయిపోయి చాలా గొప్పగా ఆయన సంబంధం లేదనుకున్నప్పుడు మీకు మళ్ళీ మీ పదవి మీకు ఇచ్చేయచ్చు. సో మీరు ఫస్ట్ అయితే రిజైన్ చేయాల్సిన అవసరం అయితే ఉన్నది. ఈ టోటల్ ఎపిసోడ్లో మీ పాత్ర ఎక్కడున్నది? కుటుంబం మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు బెదిరించిరా లేదా? గంతే, సింపుల్. కుటుంబం ఆ కంప్లైంట్ కాపీలో ఆ లైన్ పెట్టింది కదా, మేము బండి సంజయ్ దగ్గరికి పోతే ఆయన మమ్మల్ని ఇచ్చేసిండని. ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు? మాకేం సంబంధం లేదు, మా అబ్బాయే హనీ ట్రాప్కి గురైండని అంటున్నారు. రైట్? పోలీస్ స్టేషన్లో 6 గంటలకి బాధితురాలి కుటుంబం అక్కడికి వెళ్తే 1 గంట దాకా రాత్రి ఎందుకు ఆమెను అక్కడ కూర్చోబెట్టాల్సిన పరిస్థితి? 1 గంట దాకా, 12 గంటల 45 నిమిషాల దాకా ఎందుకు ఆమెను అంతసేపు వెయిట్ చేయించారు? కంప్లైంట్ తీసుకొని అక్నాలజ్మెంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ తర్వాత చేస్తామని చెప్పి పంపించవచ్చు కదా, ఎందుకు పంపించలే? ఇది హై ప్రొఫైల్ కేసు, ఇది కేంద్ర మంత్రికి సంబంధించిన కేసు. మొత్తం 4 వేలకు ఫోన్ చేసి డీసీపీలు సిపిలు అంతా ఒక హంగామా నడిచింది. ఎస్ఐ బయటికి పోతాడు, లోపలికి వస్తాడు, తర్వాత ఎస్ఐ కనబడకుండా పోతాడు, మళ్ళీ సిఐ వస్తాడు. అక్కడున్న ఆమెతో పాటు ఇంకొక 2 మీడియాకు సంబంధించిన వాళ్ళు, లేకపోతే ఇంకా బయటి ఆమెకు భరోసాగా నిలబడే 1-2-3 వ్యక్తులు అక్కడ ఉన్నారు ఆమెతో పాటుగా. నేను కూడా ఆ రోజు రాత్రి 10-11 గంటలకి నేను సిఐకి అక్కడ ఉన్న హెచ్హెచ్ఓకి ఫోన్ చేయడం జరిగింది. ఏం జరుగుతున్నది? నేను మెసేజ్ పెట్టిన, అరే రాత్రి 12 గంటల దాకా ఒక మహిళని అక్కడ ఎట్లా ఉంచుకుంటారు, అది మీకు కూడా ఇబ్బందే కదా అని నేను ఆ ఎస్హెచ్ఓతో కూడా మాట్లాడడం జరిగింది. లేదు 5 నిమిషాలు అయిపోతుంది, 5 నిమిషాలు 6 గంటలు అయింది. 6 గంటలు దాటింది. 6 నుంచి రాత్రి 12:40 దాకా నడిచింది ఈ వ్యవహారం. మరి ఎందుకు ఇంత ఇది తీసుకున్నారు? ఆడ బండి సంజయ్ కొడుకుది మాత్రం టకీమని ఎఫ్ఐఆర్ అయిపోయింది. ఇప్పుడు ఇదంతా ఆ 12:40కి ఆ కేసు అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు ఫ్యామిలీ ఇంటికి వెళ్ళిపోయింది. రాత్రి 1 గంటకు బండి సంజయ్ సంబంధించిన పక్కనే ఉన్న కీలక నాయకుడు ఆ అమ్మాయి తండ్రికి ఎందుకు ఫోన్ చేయాలి రాత్రి 1 గంటకి? తప్పు వాళ్ళదే అని మీరే అంటున్నారు కదా, హనీ ట్రాప్ అను అది ఇది అని. వాళ్ళ తల్లిని కూడా అందులో ఎఫ్ఐఆర్లో పెట్టిరు కదా. మరి రాత్రి 1 గంటకు మీరు ఫోన్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎంత చాలా పగడ్బందీగా తెలివిగా ఆ ఎఫ్ఐఆర్ని ముందు పెట్టి ఛానల్స్ అన్నింటిని మేనేజ్ చేసి మొత్తం కొట్టిపడేసిరిగా హనీ ట్రాప్. అరే 50,000 ఇచ్చినావు అంటున్నాడు. 50,000 తీసుకునే ఫ్యామిలీ కాదు అది, 50 కోట్లు వెనక్కి ఇచ్చే ఫ్యామిలీ అది. బెంజ్లో తిరుగుతున్న హై సెటిల్డ్ ఫ్యామిలీ వాళ్ళది. ఇన్ని అంశాలు ఉన్నాయి, ఇన్ని అంశాలు ఇందులో మాట్లాడాల్సిన అంశాలు ఉన్నాయి. వీటన్నింటికి ఒక్క సమాధానం అయిన ఉందా?
బండి సంజయ్ బీసీ కాబట్టి కావాలని ఇలా చేస్తున్నారు. జై బీసీ జై బండి సంజయ్. బండి సంజయ్ కొడుకు ఏం చేసినా హిందూ ధర్మం కోసమే. ఇదో మనోడు సెటైర్గా పెట్టినట్టున్నాడు. బీజేపీ కేసు విషయంలో కాంగ్రెస్ కూడా సపోర్ట్ చేస్తుంది, అందరికీ తెలుసన్న, లైట్ వదిలే. ఇక్కడ ఏంటంటే నిన్న రకరకాల పోస్టులు వస్తున్నాయి, మీరు చూడండి. ఈ గిరీష్ దానమోని మీద దాడి చేసినప్పుడు కూడా ఇక్కడ ఉన్న లోకల్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది ఆయనకి. లోకల్ పోలీసులు గంట తర్వాత వచ్చారు. గంట తర్వాత తలుపులన్నీ బద్దలు కొట్టిన తర్వాత ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి కానిస్టేబుల్ ముందే అటాక్ జరిగింది. మేము ముందు నుంచి ఇప్పుడు ఈ బీజేపీ ఎవరు మన సంజయ్కి, కిషన్ రెడ్డికి, రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నాయన్న విషయం నేను చెప్పట్లే. 6 బీజేపీ ఎంపీలు సంతకాలతో ప్రధానమంత్రి మోదీకి లిఖితపూర్వకంగా లెటర్ ఇచ్చిరండి. చెప్పమానండి ఇవ్వలేదని. బయటికి మీడియా ముందు చెప్తుండొచ్చు ఏదో మేము ఇవ్వలేదని. 100% ఇది. ఏదో అనుకున్నాము. ఇంకా చివరికి పోస్టులు చూడండి ఎట్లా పెడుతున్నారో. ఇది ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా ఆలోచించాలా, అసలు మీరు ఏ లైన్తో ఉన్నారు. మీ పోలీసులు మీ ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది కదా, మరి మీ పోలీసులు ఎందుకు ఒక బాధిత మహిళ అక్కడికి వస్తే 1 గంట దాకా పెట్టుకొని ఉన్నారు? అరే మీరు కంప్లైంట్ కాపీ తీసుకొని అక్నాలజ్మెంట్ ఇచ్చి పంపించేయచ్చు కదా, మేము ఎఫ్ఐఆర్ చేస్తాం తర్వాత అని చెప్పొచ్చు కదా. దాని మీద స్టాంప్ వేసి ఇవ్వడానికి రాత్రి 1 గంట అయింది. తెల్లారు కూడా మేనేజ్ చేయడానికి ప్రయత్నం చేసిర్రు. లేదు ఆయన వచ్చిండు, ఆయన వచ్చి ఏదో బెదిరించే ప్రయత్నం చేసిర్రు, అసలు కంప్లైంట్ లేదు ఏం లేదన్నారు. మొత్తం అంత వాస్తవాలు బయటకు వచ్చేసరికి ఇక తప్పలే పోలీసులకు కూడా. ఇగో సోషల్ మీడియాలో ఇట్లా పెడుతున్నారు, ఈ జేబులనట రేవంత్ రెడ్డి ఉన్నట, ఈ జేబులనట పోలీసులు ఉన్నారట. మరి ఇది రేవంత్ రెడ్డి కొంచెం అని ఇది అనిపిస్తలేదా ఏం జరుగుతుందని? నేషనల్ ఏఐసిసి కాంగ్రెస్ రెస్పాండ్ అయింది, ఏఐసిసి. కానీ ఇక్కడున్న కాంగ్రెస్ వాళ్ళు మాత్రం మాట్లాడతలేరు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడినట్టున్నారు ఒకరిద్దరు ప్రెస్ మీట్ పెట్టి. ఇప్పుడు ఇదే ఎవరైనా ఒక సామాన్యుడు ఇంకెవరైనా చేసి ఉంటే ఇంతసేపు ఉండేటం వల్ల ఈ పాటికి లోపలేసి ఆగమాగం అయిపోయేది, కథం అయిపోయేది. మరి న్యాయం ఎక్కడుందిగా? భారత పార్లమెంట్లో చేసిన చట్టం కదా పోక్సో, భారత పార్లమెంట్లో చేసిన చట్టం కదా, మరి అది కొందరికి చుట్టం ఎట్లయితుంది? అసలు ఏమి చేయలేని తీసుకుపోయి లోపలేస్తున్నారు, ఏమి చేయనోనే వాడు ఒకవేళ ప్రశ్నిస్తే ఏం చేయలేని లోపలేస్తున్నారు. మేము ఉత్తగా ఇన్నయ్య గారు ఒక మావోయిస్టు చనిపోతే ఆయన అంత్యక్రియల్లో పాల్గొన్నప్పుడు ఒక వీడియోలో మాట్లాడితే నాకు నోటీస్ ఇవ్వడం, ఆయన అరెస్ట్ చేయడంతో పాటు 450 మందికి ఎన్ఐఏ నోటీసులు ఇచ్చింది. 450 మందికి. ఏంది వాళ్ళు చేసిన పని అంటే ఇన్నయ్యతో ఇంటర్వ్యూ చేయడం వాళ్ళు చేసిన తప్పు. 450 మెంబర్స్కి నోటీస్ ఇచ్చింది కాంగ్రెస్. ఇక్కడ కాంగ్రెస్ ఉంది కదా, అక్కడ చేసిన పని బీజేపీ కదా. ఒక్క స్టేట్మెంట్ ఉందా రేవంత్ రెడ్డి నుంచి? ఏం జరుగుతుంది తెలంగాణలో? అసలు తెలంగాణ మీద ఒక రకమైన దాడి జరుగుతున్నదని ఒక స్టేట్మెంట్ ఇచ్చిండా? చాలామంది మెసేజ్ పెడుతున్నారు. మహిళా నాయకురాలిగా మైనర్ బాలిక మీద జరిగిన దాడిపై కల్వకుంట్ల కవిత గారు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? హరీష్ రావు గారు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? ప్రభుత్వాలు, పోలీసులు, వ్యవస్థలు మొత్తం బాధితుడికే సహకరిస్తున్నారు. మన భారతదేశంలో తండ్రి చేతిలో అధికారం, డబ్బు ఉంటే రాజకీయ నాయకుల పిల్లలు ఏదైనా చేయొచ్చు, ఎవరినైనా మేనేజ్ చేయొచ్చు, ఎవరి నోరైనా మూయించవచ్చు అని రేపును కూడా హనీ ట్రాప్ అంటూ కథనాలు రాసి బాధితులను నిందితులుగా
నిందితులను బాధితులుగా చిత్రీకరించి బయటపడొచ్చని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు ఓ మైనర్ బాలిక మీద జరిపిన ఘటనతో మరోసారి స్పష్టమవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో ఇంత పెద్ద ఘటన జరిగితే నిజాన్ని నిగ్గు తేల్చాల్సిన మెయిన్ స్ట్రీమ్ మీడియా నిన్న ఎలాంటి ఆధారాలు లేని హనీ ట్రాప్ అంశంలో కథలు అల్లుతూ ప్యాకేజ్ వార్తలు ప్రసారం చేసింది. ఈ రోజు ప్రధాన వార్తాపత్రికల్లో ఇదేదో చిన్న అంశం అన్నట్టు లోపల పేజీల్లో ఎక్కడో మూలన బలవంతంగా ప్రచురించి చేతులు దులుపుకున్నారు. మరికొన్ని పత్రికలు అయితే ఆ వార్తని కనీసం ప్రసారం కూడా చేయలే. సోషల్ మీడియా మాత్రమే ఈ దేశానికి, దేశ ప్రజలకు శ్రీరామ రక్షగా నిలుస్తుందని మరోసారి నిరూపితమైంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాకు శ్రద్ధాంజలి అని పెట్టిరు. ఘోరంగా పెట్టిరు. 17 ఏళ్ళకే నువ్వు మందు తాగుతావా అని పెట్టిండు ఒక ఛానల్ ఆయన. ఎంత దుర్మార్గం అసలు! మీరు వార్తలైనా ప్రసారం చేయడం ఆపేయండి, కానీ ఇంత దారుణమైన సిచ్యువేషన్ ఏంది? ఇప్పుడు అమ్మాయి పేరుని కూడా బయట పెట్టేసారు కదా. ఇప్పుడు బిఫోర్ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి బయటకు వచ్చిందని అంటున్నారు, కానీ ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ చూపించలేము మనం, ఎందుకంటే అమ్మాయి పేరుంది అందులో, వాళ్ళ తల్లి పేరుంది అందులో. మరి పోలీసులు ఇమీడియట్గా పబ్లిక్ డొమైన్లో ఉన్న ఎఫ్ఐఆర్ని తొలగించాలి కదా, ఎందుకంటే ఇక్కడ పోక్సో కేసు నమోదైంది కదా. ఆ 684 క్రైమ్ నెంబర్ 684/2026 అనే ఎఫ్ఐఆర్ ఇప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉండదు, ఎందుకంటే అది పోక్సో కాబట్టి, అది చట్టబద్ధమే. కానీ మరి అక్కడ నమోదైన ఎఫ్ఐఆర్లో అమ్మాయి పేరుంది కదా, మరి అమ్మాయి ఐడెంటిటీని బయటపడేసారు కదా మీరు. ఈ మొత్తానికి నేను చెప్తున్నా, ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ప్రతి సందర్భంలో కొడుకుని వెనకేసుకురావడం ఒకటి బండి సంజయ్ చేసిన తప్పు. రెండోది, ఆ బాధిత ఫ్యామిలీ మీ ఇంటికి వచ్చినప్పుడు ఆ కుటుంబాన్ని హ్యూమిలియేట్ చేసి మాట్లాడి వాళ్ళని బెదిరించడం రెండో తప్పు మీరు చేసింది. వాళ్ళు మీ దగ్గరికి వచ్చిరంటేనే వాళ్ళు సరే పోనీ అనుకున్నారో, లేకపోతే ఇంకేమైనా డిమాండ్ మీ ముందు పెట్టదలుచుకున్నారో ఏదో, కానీ వాళ్ళని ఏదో గౌరవంగా చూసి జరిగిందేదో జరిగిపోయిందని మాట్లాడి సెట్ చేసుకోవాల్సిన మీరు, సెట్ చేసుకున్నా తప్పే అనుకోండి, కనీసం ఆ ప్రయత్నం అనే చేయాలి కదా. ఆ ప్రయత్నం కూడా చేయకుండా వాళ్ళని మీ అధికారం ఉందని, డబ్బులు ఉన్నాయని వాళ్ళని ఎప్పుడైతే మీరు టెర్రరైజ్ చేశారో వాళ్ళ ఈగో హర్ట్ అయింది. దానికి ప్రధానమంత్రి మీటింగ్కి ఏం సంబంధం అనుకోను. ఇప్పుడు ఎవరైనా కూడా ఒక సమయం కోసం వెయిట్ చేస్తారు, ఆ సమయం కోసం వాళ్ళు వెయిట్ చేసిరేమో కేసు పెట్టడానికి. అయినా వాళ్ళు ఎప్పుడో 2-3 నెలల నుంచి అడ్వకేట్ల చుట్టూ తిరుగుతున్నారు. చలో, ఫస్ట్ మీ యూట్యూబ్ ఛానల్ వెళ్ళి వాళ్ళ పేరెంట్స్తోని ప్రెస్ మీట్ పెట్టి నిజాలు తేల్చండి. ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ బయటకు వస్తారా రారా ఏంటన్నది వాళ్ళ మీద డిపెండ్. మనం ఏదో వెళ్ళి వాళ్ళని పెట్టండి అని మనం ఎందుకు అడుగుతాం? మనకేం అవసరం? అయినా వాళ్ళ ఆ ఫ్యామిలీ యొక్క ఐడెంటిటీ కానీ వాళ్ళ యొక్క ఇది కానీ బయటకు రావడానికి వీల్లేదు కదా. మీరు చేసే కుట్రలు బండికి ప్లస్ అవుతుంది, మీరెంత గింజుకున్నా ఏం కాదు, న్యాయం గెలుస్తుంది. ఇగో ఇప్పుడు ఆమె ఇష్టంతోనే చేసింది, ఇప్పుడు ఆమె ఇష్టంతోనే చేసిందా ఇష్టం లేకుండా చేసిందా పక్కన పెడదాం. ఆమె మైనర్, ఈయన మేజర్ కదా. ఇప్పుడు గతంలో మహీంద్రా యూనివర్సిటీలో ఒక అబ్బాయి మీద ఈయన దాడి చేస్తున్నప్పుడు ఈయన కొడుకు ఏమన్నాడు అప్పుడు బండి సంజయ్, మావోడు ఎందుకు కొట్టిండంటే వేరే ఒక అమ్మాయిని ఏదో ఇబ్బంది పెట్టిండంటే పోయి కొట్టిండు, మంచి కోసమే కొట్టిండని అన్నారు. మరి ఇంత మంచిగా ఇంత గొప్ప ఆలోచన విధానం ఉన్న మీ కొడుక్కి అమ్మాయి మైనరా మేజరా తెలియదా? అమ్మాయికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఇంకేమైనా ఇన్వాలిడ్ కిందకే వస్తుంది, ఎందుకంటే అమ్మాయి మైనర్ కాబట్టి. టోటల్ మీడియా మిస్లీడింగ్ పీపుల్ సేయింగ్ ఇట్ అని హనీ ట్రాప్, సెక్సువల్ అసాల్ట్ ఆర్ మైనర్ గర్ల్ ఈజ్ ఎ మేజర్ క్రైమ్. అదే కదా ఇప్పుడు మాట్లాడుతున్నది. ఫోకస్ ఆన్ దిస్ ఫస్ట్ పోక్సో. ఇప్పుడు అది చెప్పాలా? ఇప్పుడు ఆ పోక్సో ఎందుకు? దాంట్లో వీళ్ళు బండి సంజయ్ వాళ్ళు మీడియాకు పెట్టే మెసేజ్లు కూడా ఆమె ఏజ్ మీద కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు అన్నారు. మరి ఎంత ఏజో ఎంత మీరు చెప్పండి. మరి మేజరా అమ్మాయి? మేజర్ అయితే పోలీసులు ఎట్లా కేసు పెడతారండి? మినిమం ఇది లేకుండా ఆధార్ కార్డు చూస్తారు, డేటా డీటెయిల్స్ చూస్తారు, చూసిన తర్వాతనే కేసుని పెడతారు, ఉత్తగానే బెటర్ కదా. తెలంగాణ శ్యాంభాయికి కూడా బెదిరింపులు స్టార్ట్ అయినాయట. అయితే అందరిని బెదిరిస్తారు. ఇగో మీరు బెదిరించాలి, కవాతులు చేయాలి, కర్రలతోని దాడులు చేయాలి, ఈ అహంకారంతో విర్రవీగితే మీ రాజకీయ సమాధిని మీరు కట్టుకున్నట్టే. ఇప్పటికే జనానికి అర్థమవుతున్నది ఏంటి అన్నది.